బాలరాజుని అయితే ఇంకా కోర్టుకైతే తీసుకొని వస్తారు. ఇంకా జైల్లో పెట్టిన తర్వాత జైలు నుంచి ఇంకా కోర్టు తీసుకొచ్చిన తర్వాత కోర్టులో అయితే ఇంకా జడ్జి గారు ఇంకా కేసు మొదలు పెట్టినంటే ఇంకా లాయర్ అయితే గతంలో ఈ బాలరాజ్ అనే అతను చాలా హత్యలు చేశాడు, ఇప్పుడు నడి రోడ్డు మీద ఒక మనిషిని దారుణంగా పొడిచి చంపాడని చెప్పి అనేటప్పటికీ ఇంకా కావేరి అయితే తను చంపలేదని చెప్పని పెద్దగా అరుస్తూ పైకి లేస్తుంది. అప్పుడు నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పమ్మా అంటే, సార్ నా పేరు ఉషా, నేను టీచర్ని, తను ఈ హత్య చేయలేదు అని చెప్పారంటే, సరే మరి ఎవరు చేశారు చెప్పమ్మా అంటే, నీకేం తెలుసు ఆ అబ్బాయి గురించి, ముందర కూడా రౌడీ షీటర్గా ఆ అబ్బాయి మీద పలు కేసులు ఉన్నాయి అని చెప్పనని ఇంకా లాయర్ వాదిస్తూ ఉంటే, ఈ లోపల ఇంకా చిన్ని అయితే మా నాన్న ఈ హత్య చేయలేదు అని చెప్పని అంటుంది. ఇంకా చిన్నపిల్లవి నీకేం తెలుసు అని చెప్పంటే, మా నాన్న గురించి నాకు అన్నీ తెలుసు అని చెప్పనని ఇంకా జడ్జి ముందు అందరి ముందు మాట్లాడుతుంది. సార్ మీకు మా నాన్న ఈ హత్య చేయలేదు, చనిపోయింది మా మామయ్యే. మా నాన్నకి మా మామయ్యకి ఇద్దరికి ఒకవేళ మనస్పర్ధలు ఉన్నాయి, కానీ మా చనిపోయే ముందు మా మామయ్య మా నాన్నే అర్థం చేసుకున్నాడు అని చెప్పని తను చెప్పే మాటలకి ఇంకా చిన్ని మాట్లాడే మాటలకైతే ఇంకా జడ్జి గారు కూడా చాలా కలిగినట్టుగా మాట్లాడతారు. సార్ మా నాన్నకి తను నిర్దోషిగా నిరూపించుకునే అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పని ఏడుస్తూ దండం పెడుతూ అని చెప్పనేటప్పటికీ ఇంకా చిన్నపిల్ల అంత ఇదిగా తన బతుకులాడు అడుగుతుంది అని చెప్పనని జడ్జి గారు అయితే 14 రోజులు రిమాండ్ ఇచ్చి, సరే నువ్వు తను నిర్దోషిగా నిరూపించుకునేందుకు ఈ అవకాశం నీకు ఇస్తున్నాము అని చెప్పనని ఇంకా చిన్ని మాటలకి కన్విన్స్ అయ్యి జడ్జి గారు అయితే ఆ మాట చెప్తారు. చాలా థ్యాంక్స్ సార్, మా నాన్న నిర్దోషిగా నిరూపించుకుంటాడు, మా మామయ్యని చంపిన అసలు దొంగల్ని పట్టుకుంటాడని చెప్పని